చేసుకున్న వాళ్ళని ఎవరైనా అడిగి వాళ్ళ ముద్దు దగ్గర మేకెట్టు బాబోయ్ వద్దంటారు వాళ్ళు. చేసుకున్న 10 ఏళ్ళు అయిన వాడి దగ్గర ముత్తెట్టు ఆడ మగ ఎవరైనా సరే వద్దు మొర్రో అంటారు. మనం ఏమైనా మై లైఫ్ ఈజ్ నాట్ లైక్ దట్, నువ్వు పెద్ద ఓడబొడుచు పుట్టావు ఇక్కడ, నాది వేరే అని ఏదో చేసుకో, ఏమి లేదు. పక్కా ముఖమాటం లేకుండా చెప్ప లైంగిక వాంఛలని ఆపుకోలేకే మనం సంసార బంధంలో దిగామండి, నో డౌట్ ఎట్ ఆల్. వేదం శాస్త్రం అని చెప్పింది. అదే నువ్వు ఎన్ని చెప్పినా సరే, తోడు నీడ దూడ పేడ ఇవన్నీ నువ్వు చెప్పుకునే మాటలు ఇవన్నీ. మొగాళ్ళు కూడా తోడు ఉండొచ్చు. మీ అమ్మ నీకు తోడు కదా, మీ నాన్నతో మీ మేనమామ తోడు కదా, ఆవు తోడ తోడు కదా, ఈ తోడు ఎందుకే పని లేక పెరుగులో తోడు. ఇవన్నీ చెప్పే కబుర్లు బాగుండదని అలా చెప్తూ ఉంటాం. స్పష్టంగా మనిషి లైంగిక వాంఛలని నిగ్రహించుకోలేకే ఓ స్త్రీతో బంధం, పురుషుడితో బంధం, స్త్రీ అయినా పురుషుడైనా. అది ఇతరత్రా ఉందండి, అంతేనా అనద్దు. మన హిందూ ధర్మంలో విశిష్టత ఏమిటంటే మనిషి బలహీనత తెలుసును కాబట్టి వీడు ఎలాగూ నిగ్రహించుకోలేడు, ఆడైనా మొగైనా. ఈ లైంగిక బంధాన్ని ధర్మబంధం చెయ్యాలి అని వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జయహో సప్త ఋషులకి నమస్కారం, హిందూ జీవన విధానానికి నమస్కారం. ఎలాగో ఈ కోరిక ఉంది, నిగ్రహించుకోలేడు, లేదా పక్కదారి పెట్టేస్తాడు.